ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం. ఒక వాక్య పట్టణాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 536. పేజ్ నెంబర్ 536. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి ఈ సాయంకాల సమయంలో శుభ శుక్రవారపు ఈ సాయంకాలపు శిలువ ధ్యానంలో ఈ ఆరాధనలో ప్రభు మనల్ని బలపరిచి మనల్ని ప్రభు సమకూర్చిన విధానాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి నిమిషం ప్రార్థన చేద్దాం. ఉపవాస దినములన్నీ కూడా ప్రభు ముద్రించులాగా మనం చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఉపవాసంని ప్రభు అంగీకరించి మనకు ప్రతిఫలము దయచేయులాగా ఈ రాత్రి ప్రభు ఒక దివ్యమైన వాక్కు ద్వారా సంఘాన్ని బలపరచులాగా ఉత్తేజపరిచే మాటల ద్వారా ప్రభు మనందరికీ కూడా దర్శించులాగా నువ్వు ఏ సమస్యలు శ్రమలో బాధలు ప్రభు సన్నిధికి వచ్చావో వాటన్నిటికీ ప్రభు పరిష్కారం దిశగా నేను నడిపించులాగా రెండు చేతులు పైకెత్తి ఒకసారి ప్రభుకి బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. దయగల స్వామి మీకు స్తోత్రములు ప్రభువా, జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం నైనా ప్రత్యేకంగా తండ్రి సెలవు ధ్యానంలో సాయంకాలపు ఆరాధనలో ప్రభువా నీ నామాన్ని ఘనపరిచే కృపను అయోగ్యతను ప్రభా అయా ఆధిక్యతను మీరు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభా నీ నామాన్ని మహింపరిచే కృపను ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ముద్రించి పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. మీ దినంనైనా సంఘమునకు సరిపడే సమయోచితమైన మాటల ద్వారా మరొకసారి దర్శనమిచ్చి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. రైట్. వాక్య ధ్యానములో మన వాక్య ధ్యానము సామెతల గ్రంథం 8వ అధ్యాయము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం మూల వాక్యం మనం ధ్యానించబోతున్నాం. సామెతల గ్రంథం తెరవండి. 8వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే వీళ్ళు మనకు కనబడుతున్న మాట ఏంటంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వినాలి, వాక్యం మీద మీ మనసు ఉండాలి. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఇది దేవుడు చెప్తున్న మాట. మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనము దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనము దేవుని ప్రేమించలేదనుకోండి, మరి దేవుడు ప్రేమించకుండా ఉంటాడా? ఉండొచ్చు. ఎందుకు ఉండడు? ఏమండి, ఆ వాక్యాలు కూడా ఉన్నాయి. మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మీకు అర్థమవుతుందా? మనము జాగ్రత్తగా వెతుకుతే మనం జాగ్రత్తగా వెతుకుతే కనుగొంటాం. మనము దేవుని ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇందులో సందేహం ఏం లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దేవుని ప్రేమిస్తున్నామా అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నా. మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇలా సందేహం ఏమీ లేదు. మనము దేవుని ఎంత ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగానే దేవుడు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ప్రేమించాడు కూడా, ప్రేమిస్తాడు కూడా. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి. అంటే ఆనవాళ్ళు అంటే మీకు అర్థమైందా? దేవుడు ప్రేమిస్తున్నాడు అనేదానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మనం దేవుని ప్రేమిస్తున్నాం అనేదానికి ఏం ప్రూఫ్ ఉందని ఆనవాళ్ళు ఏమున్నాయి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి 100 మార్గాలు అంటే 100 కోణాలు మనం చెప్తే కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. మనం దేవుని ప్రేమిస్తున్నాము అనేదానికి ఏముందండి? అంటే ఏమంటారు? ఆనవాళ్ళు ఏముంది? ప్రూఫ్ ఏముంది? ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి ఏముంటుంది? నా దగ్గర ఏముందని చెప్పడానికి ఏముంది? ఏది ఇంతమంది ఉన్నారు, ఒకటి రెండు చెప్పండి చూద్దాం.
ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి నేను 4-5 చెప్తాను మీకు. ఎట్లా అంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇది మనల్ని దేవుని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. ఆ వాక్యాలు కూడా మనం చదువుతాం. ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాం అన్నదానికి ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు మీరు చెప్పొచ్చు, క్రియలో చెప్పొచ్చు అండి అని చెప్పొచ్చు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి? ఏమైనా కొత్త ఆలోచనలు, మార్గాలు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడానికి? ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వస్తారు కదా, మీరు వాళ్ళని బాగా ప్రేమిస్తున్నారు, దానికి ఏం చేస్తారు? ఓ చికెను మటన్ తెచ్చి ఏం చేస్తారు? మర్యాదలు చేస్తారు కదా. వాళ్ళు వెళ్తూ ఏం చెప్తారు? బాగా ప్రేమించారని చెప్తారు కదా. అట్లా మీరు దేవుని ప్రేమిస్తున్నారు దానికి ఏముంది? ఆనవాళ్ళు అంటే ఏమంటారు? ప్రూఫ్ ఏముంది? మీరు దేవుని ప్రేమిస్తున్నారు దానికి. అసలు బైబిల్లో ఇలాంటి ఆలోచనలు కానీ వాక్యాలు ఉన్నాయంటారా? ఉన్నాయా లేవా? అసలు బైబిల్లో లేనిది ఏమీ లేదు, అన్ని బైబిల్లోనే ఉంటాయి. ఇప్పుడు మనల్ని దేవుడు ప్రేమిస్తాడండి, అలా డౌటే లేదు. మనము దేవుని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఆయన జాగ్రత్తగా వెతుకుతే చెప్పండి, ఆయన మనం ఏమవుతామంటే కనుగొంటాం. మీలో సందేహం ఏం లేదు. ఈ వచనంలో సామెతల గ్రంథం 8:17 మీ మనసులో ఉండాలి. ఇవాళ మన వాక్య ధ్యానంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తాడంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. అంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. మనము దేవుని ప్రేమిస్తున్నామా అనేది నా ప్రశ్న. ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాను అనేటి వాళ్ళు ఒకసారి చేయొద్దండి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, అందుకే కదండి వచ్చానంటారా? అందుకేనమ్మా మనం దేవుని ప్రేమిస్తున్నాం. రైట్. వాక్య ధ్యానంలో దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆ విషయం చెప్తా. ఆ తర్వాత మనము దేవుని ఎలా ప్రేమించాలని 2-3 మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మూలవాక్యం చూడండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. మనము దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనము దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎట్లా చెప్పాలంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వద్దాం. 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే, ఆనవాళ్ళు ఏంటంటే ఆయన మనల్ని పిలిచాడంట. చెప్పండి, ఆయన మనల్ని పిలిచాడు. ఆయన పిలిచి మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అది దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమించాడండి. వింటురా వాక్యం? దేవుడు మనల్ని ప్రేమించాడని ఎట్లా చెప్తున్నాడు? ఆయన మనల్ని ఆయన ఏం చేశాడండి? పిలిచాడు. ఆయన చెప్పండి, ఏం చేశాడు? పిలిచాడు. వింటురా వాక్యం? అమ్మ నన్ను చూడండి, పిలిచాడు అంటే ఎక్కడికి వెళ్ళి పిలిచాడు మనల్ని? మనము ఒకప్పుడు ఏంటండి? చీకట్లో, పాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. ప్రభు మనల్ని పిలిచాడు. ఇదే ప్రేమ. పవిత్రపరచడానికి లోకం నుండి ప్రభు మనల్ని విడిపించి ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి మనల్ని పిలిచాడు. చూసారా? ఇదే యేసు ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే లోకంలో మనం ఉంటే నశించిపోతామని ప్రభు మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. అనాది కాలపు సంకల్పంలో మనల్ని ఏర్పరచుకుని ఇలా సమకూర్చాడు. చూసారా? ఇది దేవుని ప్రేమ. ఆయన ప్రేమ మన మీద లేదనుకున్నాడు, ప్రేమించలేదంటే మనం ఇవాళ లోకంలో, పాపంలో ఉండేటోళ్ళు. ఇవాళ ఎందుకు ప్రత్యేకంగా కూరుకుంటామంటే ఆయన మనల్ని పిలిచాడు. అందుకే పిలిచిన వారు మనం ఏంటి తెలుసా? మనం ప్రత్యేకింపబడిన వారు. అంటే మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైన మహిమలను కొనిపోబడతాం, దేవుని రాజ్యంలో ఉంటాం. ఇది దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. ఏమో సెకండ్ ఇచ్చి ఛాయ్ తాగినవి అన్నట్టు మీరు. అదేనమ్మా చెప్పింది? ఏం చెప్పారు మరి? ఆ మాట వినబడాలి కదమ్మా. ఏదో పక్కన వాళ్ళకి సెకండ్ ఛాయ్ తాగి వచ్చినవన్నట్టే చెప్పారు మీరు. చెప్పండి ఒకసారి, దేవుడు నేను ప్రేమిస్తున్నాడని చెప్పండి. చూసారా ఇప్పుడు ఎట్లా చెప్పారు? హుషారు లేరండి మీరు. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. దేవుడు మనల్ని ప్రేమించాడని దానికి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచాను. చూసిరా? దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన ప్రేమించాడు అనేదానికి ఆనవాళ్ళు ఏంటంటే, ప్రూఫ్ ఏంటంటే ఆయన మనల్ని పిలిచాడంట. అర్థమవుతుందా? మనల్ని పిలిచాడు. ఒకప్పుడు మనం ఏడున్నామండి? అంటే నేను పిలిచాడంటే నువ్వు ఎక్కడున్నావు? లోకంలో, పాపంలో, శాపంలో ఉంటే దేవుడు నేను పిలిచాడు. మీకు వాక్యం అర్థమవుతుంది. ఆయన మనల్ని పిలిచాను. చదవండి. ఎవరిని
ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాడు. తీర్చెను. ఇది దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు అన్నదానికి ఆనువన్ ఏంటి తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు అన్నదానికి ప్రూఫ్ ఏంటి తెలుసా? మనల్ని పిలిచి నీతిమంతులుగా చేశాడు. ఎట్లా చేశాడమ్మా చెప్పండి? ఎవరు నీతిమంతులు? ఏమండి ఎవరు నీతిమంతులు? పాపం నుండి విడిపింపబడిన వారందరూ కూడా నీతిమంతులే. పిలువబడిన వారందరూ కూడా నీతిమంతులే. మనం పిలువబడిన వారి గుంపులో ఉన్నాం. మనల్ని పిలిచిన వాడు దేవుడు, ఆ ప్రేమించిన వాడు ఆ దేవుడు. ఆ ప్రేమ మన మీద ఉంది. అది ఆయన మనల్ని ప్రేమించడం అంటే. ఆయన మనల్ని ప్రేమించి ఒకటి పిలిచాడండి, పిలిచి ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఇప్పుడు నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేయడమే కాకుండా చదవండి అక్కడ ఏం చేశాడు? నీ ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచను. చూసిరా, ఇది దేవుని ప్రేమ. నేను దేవుడు మహిమపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఇలా సందేహం ఏం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను చెప్పండి ప్రేమిస్తున్నాడు. ముందు నువ్వు ప్రేమించావా? దేవుడు నిన్ను ప్రేమించిండా? ఏమ్మా దేవుడే ప్రేమించిండా? ఏదో ఒక వాక్యం వాడండి చూద్దాం. రెఫరెన్స్ యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనలను ప్రేమించెను గనుక మొదట ఆయన ప్రేమించాడండి. మొదట ఆయన ప్రేమించాడు. ఇప్పుడు మనం ఏమవ్వాలంటే ఆయన ప్రేమించాలి. మొదట ఎవరు ప్రేమించారమ్మా చెప్పండి? ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. వింటురా వాక్యం? మొదట ఎవరు ప్రేమ? ఆయనే మనల్ని ప్రేమించాడు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మనం ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పండి అమ్మా. ప్రేమించుచున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కూడా ఆయన్ని చెప్పండి ప్రేమించాలని చెప్పండి. ప్రేమించాలి. ఇంకొక వాక్యం చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసిరా, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే అర్థమవుతుందా? మనల్ని ఎంత ప్రేమించాడండి? ఆయన ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు. ఆయన మహాకృప చేత మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమ ఎటువంటిదంటే ఒక పాయింట్ చెప్తా, ఒక పాయింట్ చెప్తా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి అమ్మ. ఆయన ఎట్లా ప్రేమించాడు అనే మాటకు ఏముందంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ఏముంటుంది చెప్పండి? శాశ్వతమైన ప్రేమ అంటే ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన ప్రేమకి ఏం లేదండి అంతము లేదు, ఆయన ప్రేమకేం లేదండి సమాప్తం లేదు. అటువంటి ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడు. అందుకే మనం దేవుని ప్రేమించాలి. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఒకసారి చూడండి, వీళ్ళు ఇంకా తయారవుతున్నారు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు. నన్ను చూడండి అమ్మా. అప్పుడప్పుడు నన్ను చూస్తే మీకు ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. దేవుని ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైన ప్రేమ. చెప్పండి. అంటే ఎట్లా మూడొచ్చినప్పుడు ప్రేమిస్తాడు, కోపం వస్తే ద్వేషిస్తాడు అట్లానమ్మా? కాదు. ఎట్లా? ఎప్పుడు ఒకేలాగా ఆ ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప ప్రేమ అంటే, మనం ఏమై ఉన్నామంట? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం అపరాధులమై ఉంటే ప్రభు మనల్ని క్షమించి చెప్పండి మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనల్ని బలపరిచి మనల్ని ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా చూడండి, ఆయన ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి ఎట్లా ఉండుటకంట? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పించుకొనెను. చూడండి అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చూసిరా, దేవుడు ఎట్లా మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనం పరిమళ వాసనగా ఉండాలని. ఎట్లా?
అంటే మన దగ్గర ఇంతకుముందు ఏ వాసన ఉండేదమ్మా? పరిమళ వాసన అంటే అదే మంచి వాసన అండి, సువాసన. పర్ఫ్యూమ్ కొడితే ఎట్లా వస్తుంది అట్లా ఇప్పుడు అయినామంట. అంతకుముందు మరి ఎట్లా ఉన్నాం మనం? చెప్పండి. చెడు వాసన, మురికి వాసన, చెమట వాసన ఇట్లా ఉన్నారు కదా ఇంతకుముందు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు ఆయన? ప్రేమ ద్వారా పరిమళ వాసనగా చేశాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటిదంట దేవుని ప్రేమ? చెప్పండి అమ్మా, చెప్తారు ఒకసారి. ఆయన ప్రేమ ఎలాంటిది? ఒక 2-3 విషయాలు చెప్పండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ ఎలాంటిది? గొప్ప ప్రేమ. మన కొరకు ప్రాణం పెట్టేంత గొప్ప ప్రేమ యేసయ్యది. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇక సీమోన్ పేతురు ఉన్నాడు కదా బైబిల్లో, ఉన్నాడమ్మా. యేసయ్య ఏమని అడిగిందంటే, సీమోన్ పేతురు అమ్మ, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము చూడండి 15వ వచనంలో సీమోన్ పేతురుతో దేవుడు అంటే యేసయ్య మాట్లాడుతూ 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు అండి? ఏమన్నాడు? చదవండి అమ్మా. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, ఎవరినండి? సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగిండు. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. మన అంశం ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. చెప్పండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. మీకు అర్థమవుతుంది కదా? అది మన అంశం. ఇప్పుడు సీమోన్ పేతురుని ఏమన్నాడంటే, పేతురుని ఏమంటాడమ్మా? సీమోన్ పేతురు వీరందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడమ్మా ఇట్లా? ఎన్నిసార్లు అని అంటే డౌట్ వచ్చి అడిగిండా లేకపోతే మామూలుగా అడిగిండా? 3 సార్లు. అసలు ఒక్కసారి అడిగితే అర్థమైంది కదా ఆయనకి. మళ్ళీ రెండోసారి అడిగింది. గదే క్వశ్చన్, గదే ఆన్సర్ వచ్చింది. మళ్ళీ 3వసారి అదే ప్రశ్న. అప్పుడు పేతురు ఏమాడమ్మా? అమ్మా వ్యసన పడ్డా? ఏమో పడ్డాడేమో. ఎందుకు పడ్డాడో మరి. అంటే వారందరికంటే తక్కువ ప్రేమిస్తాడా లేకపోతే ప్రేమించట్లేదా? సరే, ఈ ప్రేమిస్తున్నా అన్నాడు కదా. ఎవరండి? పేతురు ప్రేమిస్తా అన్నాడా? యేసయ్యను సిలువ వేసిన తర్వాత మిగిలిన శిష్యుల కొరకు ఎదుగుతుంటే ఏమన్నాడమ్మా? దొరికినప్పుడు పేతురు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఇది ప్రేమ, మనుషుల ప్రేమ. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? మీరు నిజంగా దేవుని ప్రేమిస్తుర్రా? మీరు దేవుని ప్రేమిస్తున్నారని అడుగుతున్నా. మీరు ప్రేమిస్తుంటే ప్రేమిస్తున్నామని చెప్పండి. మేము ప్రేమించట్లేదంటే ప్రేమించట్లేదని చెప్పండి. మీరు ప్రేమిస్తుర్రా? ఇప్పుడు ప్రేమించే వారికి ఏముంటాయంటే కొన్ని పరీక్షలు ఉంటాయి. ఏముంటాయండి? చెప్తారా ఒకసారి గట్టిగా? ఏముంటాయమ్మా? పరీక్షలు ఉంటాయి. ఆ విషయం చెప్పి నేను ముగిస్తా. చూడండి, వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే కొన్ని పరీక్షలు నీకు ఉంటాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం. 31:23 చదవండి. కాదండి, హలో ఏంటి? 31:23 కాదు. ఒక్కసారి సరే, ద్వితీయోపదేశ కాండంలోకి వద్దాం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము. 13వ అధ్యాయం త్వరగా ముగించాలి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. 13:3. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో అంటే మీ దేవుని మీరు ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడంట. పరీక్షిస్తాడు. చెప్పండి. అంటే మీరు ప్రేమిస్తున్నారా లేదా అనే దానికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయని చెప్పండి అమ్మా. మళ్ళీ చెప్పండి. ఉంటాయి కదా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షించి తెలుసుకుంటాడు.
ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు అనేదానికి పరీక్షలు ఏమో లేవు. నీ కొరకు ప్రాణం పెట్టాడు అంతే. ఆయన నేను ప్రేమిస్తున్నాడు దానికి గదే రుజువు. ఏంటది? గదే ఏంటండి? ప్రూఫ్ అదే. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తావా లేదా అనే దానికి ఏముంటాయంటే పరీక్షలు ఉంటాయి. పేతురుకు వచ్చింది ఫస్ట్ పరీక్ష. ఏమేడమ్మా? ఫెయిల్ అయ్యాడు. చెప్పండి ఏమేడు? మీరు పాస్ అవుతారా? పాస్ అవుతారా? ఎట్లా అవుతారమ్మా? నాకు తెలవక అడుగుతా. పొద్దునెత్తే సాయంత్రం ప్రార్థనకి రారు, సాయంత్రం వస్తే పొద్దుగాల ప్రార్థనకి రారు. ఏడ పాస్ అవుతారు? ఒక పూట భక్తి చేయడమే ఎక్కువ, ఇంకా రెండో పూట ఏడు చేస్తారు. ఎట్లా పాస్ అవుతారు మీరు? వాక్య ధ్యానంలో ఆదికాండం 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంకి వద్దాం. 22వ అధ్యాయం ఆదికాండంలో త్వరగా చదవండి, టైం లేదు. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుండి చదవండి త్వరగా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏ సంగతులు చెప్తా వినండి. ఏ సంగతులు అంటే దేవుడు అబ్రహాముని పిలిచాడు. పిలిచినప్పుడు ఏమన్నాడంటే నేను గొప్పగా చేస్తా, నిన్ను దీవిస్తా, నీలోకెళ్ళి సంతానం వస్తుంది, నువ్వు అనేకులకు తండ్రి ఉంటాయి. ఇవన్నీ చెప్పగానే అబ్రహాం బయలుదేరి వచ్చేసాడు. దాదాపు 100 ఏండ్లండి. ఎంతండి? 100 ఏండ్లు. ఈ దేవుడు చెప్పిన మాటల్లో అన్నీ నెరవేర్చబడ్డాయి, కానీ సంతానం ఇవ్వలేదు. దేవుడు సంతానం ఇవ్వలేదు. ఇంకా అబ్రహాం సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంటే అవకాశం దొరికింది. 18వ అధ్యాయంలో పరిచర్య చేసుకున్న తర్వాత దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆడు పెరిగి పెద్దవాడాడంట. ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే చదవండి. ఆ సంగతుల తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించనంటే ఎగ్జామ్స్ పెట్టిండు. అంటే అబ్రహాం దేవుని ప్రేమిస్తున్నాడా లేదా అనే దానికి కొన్ని పరీక్షలు వచ్చాయి. నువ్వు కూడా దేవుని ప్రేమిస్తున్నావా లేదా అని కొన్ని పరీక్షలు వస్తాయి. పరీక్షలో పాసా ఫెయిలా? ఏమ్మా పాస్ అవుతారా? ఏమవుతారో డే నైట్ కష్టపడ్డ వాళ్ళే పాస్ అవ్వట్లేదు. మీరు ఒట్టి కూర్చొని వినేటోళ్ళు ఎట్లా పాస్ అవుతారు నాకేం అర్థం కావట్లేదు. అవుతారా? పాస్టర్ అమ్మ చాలా కాన్ఫిడెన్స్గా పాస్ అవుతామని చెప్తుంది. మరి మీరు ఎవరైనా చెప్తారా కాన్ఫిడెన్స్గా పాస్ అవుతారమ్మా మీరు? మరి ఇంత భక్తి చేసి పాస్ అవ్వకపోతే కష్టం. ఎక్కడికి వెళ్తాం? చక్కగా ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చూడండి, ఆ సంగతులు అయిన తర్వాత దేవుడు అబ్రహాంని పరిశోధించాడంటే ఎగ్జామ్స్ పెట్టిండు. ఎట్లా ఎగ్జామ్స్ పెట్టిండంటే ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. చూసిరా, నువ్వు ప్రేమించు అనే మాట ఎందుకు వచ్చిందంటే చెప్తా వినండి. దీంతో ఇవాళ ముగిస్తా. ఇక్కడ అబ్రహాము గారికి 100 ఏండ్లని. ఎంత? 100 ఏండ్లు. అప్పుడు దేవుడు కుమారుని ఇస్తే వాడు పెరిగి పెద్దవాడైతున్నాడు. అప్పుడు క్రమక్రమంగా ఏమైనట్టు అంటే అబ్రహాము ప్రేమ కాస్త దేవుని మీద ఉన్న ప్రేమ చెప్పండి కుమారుని మీదకి వెళ్ళిపోయింది. ఆ దేవుని కూడా డౌట్ వచ్చినట్టే ఉంది. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే కుమారుని ప్రేమిస్తున్నాడా డౌట్ వచ్చి పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడండి? పరీక్ష పెట్టాడు. పరీక్షలో కూడా అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? నీకు ఒకే ఒక్కడే ఉన్నా నీ కుమారుని చెప్పండి అమ్మా మోరియా దేశమునకు వెళ్ళి. ఇప్పుడు అది కాదండి, ఇక్కడ చదవాల్సి ఉంది. చూడండి ఏం చదువు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని. అంటే దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది, కుమారుని మీద ప్రేమ ఎక్కువైపోయింది. అందుకే దేవుడు అబ్రహాంని పరీక్షించాడు, పరిశోధించాడు, తీసుకురమ్మన్నాడు. దేనికి? బలి ఇవ్వడానికి. మరి అబ్రహాం పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యిండమ్మా? అసలు దేవుడే ముఖ్యం అనుకున్నాడు. ఇస్తే ఇచ్చాడు, అర్థమైందా? ఉంటే ఉంటాడు, పోతే పోతాడు అని అబ్రహాం ఏం చేశాడంటే విశ్వాసంతో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, దేవుడు ఇట్లా చేయడని అబ్రహాం పాస్ అయ్యాడు. తీసుకెళ్ళిపోయి మొత్తం రెడీ చేశాడండి. అసలు వెళ్తూ జరిగిన స్టోరీ తెలుసు కదా. అన్నీ ఉన్నాయి. ఇస్సాకు అడుగుతాడు. ఏం అడుగుతాడు? నాన్న అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదమ్మా. అసలు అప్పుడు ఏమంటాడు అబ్రహాము? యెహోవా ఈయనే దేవుడు చూసుకుంటాడు. మొత్తం రెడీ చేశాడు. బలిపీఠం అంతా రెడీ, కాలు చేతులు కట్టేసి కత్తి ఇట్లా ఎట్టాడంతే. ఆగమన్నాడు. ఆగమన్న తర్వాత ఏమన్నాడు చదువుతారా? యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీయో చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నదట. నువ్వు దేవుని ప్రేమించేవాడు, దేవునికి భయపడువాడని నిందు మూలంగా తెలిసిందట. ఎట్లా? ఎగ్జామ్స్ లో పాస్ అయితే తెలిసింది. మీకు కూడా ఎగ్జామ్స్ వస్తాయి. చెప్పండి ఏమొస్తాయి? చెప్పండి అమ్మా. నాకు ఎగ్జామ్స్ వద్దండి, ఒట్టిగా నేను పాస్ అవ్వాలంటే కుదరదు. ఆత్మీయ జీవితంలో ఏముంటాయమ్మా? పరీక్షలు ఉంటాయి. చెప్పండి ఏముంటాయి? అసలు అడుగడుగున పరీక్షలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? పరీక్షలు ఉంటాయి.
18వ సంకీర్తన మొదటి చరణంలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా చదవండి, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానంటాడు. 18వ సంకీర్తన తియాకర్లా తెలుసా? యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. అసలు ఈ దావీదు ఏమనాలంటే యెహోవా నా బలం అనకూడదు, యెహోవా నా బలం అనకూడదు. ఏమనాలి? సైన్యము నా బలం అనాలి. ఎప్పటికే దావీదు రాజు, సైన్యం ఉంది. అర్థమవుతుందా? ఏమంటాడు? యెహోవా నా బలం. సైన్యాన్ని నమ్ముకోలేదు, దేవుడిని నమ్ముకున్నాడు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని, దేవుని బలాన్ని, దేవుని శక్తి అంచనా వేశాడు. దావీదు అనే భక్తుడు దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు. సైన్యం ఉంది కదా, ఏమనాలమ్మా? సైన్యమా నా బలమా అని చెప్పాలి. ఏమంటున్నాడు? యెహోవా నా బలం, అంటే దేవుడే నా బలం, నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు. ఎవరండి? దావీదు. నేనేమంటాడంటే మన భక్తి జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఏమవ్వాలి? మనం పాస్ అవ్వాలి. పాస్ అయితేనే మనం దేవుని ప్రేమిస్తున్నామని అర్థం. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? సరే, ఆయన ప్రేమ గురించి ఒక మాట చెప్తా చూడండి. ఆయన ప్రేమిస్తే ఎట్లా ఉంటుందంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం, టైం అయిపోయింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. సామెతల గ్రంథం, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును. మనం దేవుని ప్రేమిస్తే ఏమైతా అంట? ఆస్తికర్తలుగా. చెప్పండి అమ్మా, కర్తలంటే అమ్మా, కర్తలంటే, కర్తలనే పదం వింటున్న, కర్తలంటే ఏమో ఏం చెప్తారు. సరే, మనం ఆయన ప్రేమిస్తే ఏమవుతామంట? ఆస్తికర్త. నేనేమంటానంటే మనం దేవుని ప్రేమించాలి. చెప్పండి, దేవుని ఎట్లా ప్రేమించాలంటే బైబిల్ మూసేయండి. దేవుని ఎట్లా ప్రేమించాలంటే శక్తి లోపము లేకుండా దేవుని మనం ప్రేమించాలి. ఆమేన్ చెప్పండి. ఎట్లా ప్రేమించాలమ్మా? శక్తి లోపము లేకుండా ప్రేమించే విషయంలో మనం ఏమవుద్దు? రాజీ పడవద్దు. ఎవరిని ప్రేమించే విషయంలో? దేవుని ప్రేమించే విషయంలో అస్సలు రాజీ పడవద్దు. మనం ఎంత ప్రేమించాలి? శక్తికి మించిన దేవునికి మన ప్రేమ చూపించాలి. ఎందుకంటే ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. వచ్చిన ప్రార్థన మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. వచ్చిన ప్రార్థన చేద్దాం ఈ సాయంకాల సమయంలో. ఏ ప్రత్యేకమైన శుభ శుక్రవారపు సాయంకాల ఆరాధనలో, శిలువ ధ్యానంలో ప్రభు మనతో మాట్లాడిన వాక్కును బట్టి మనం దేవుని ప్రేమించాలి. సంగమా, దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనల్ని ప్రాణం పెట్టుడే కాకుండా నీతిమంతులుగా తీర్చి మహిమతో నింపాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు మనం చీకట్లో, పాపంలో, లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఇదే దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అది మనము దేవుని ప్రేమించాలి. భూమి మీద ఉన్నంత కాలం ఖచ్చితంగా శక్తి లోపం లేకుండా దేవుని మనం ప్రేమించాలని వాక్యం చెప్తుంది. ప్రేమించే విషయంలో రాజీ పడవ. దేవుని ప్రేమ శాశ్వతం కాబట్టి మనం కూడా దేవుని ప్రేమిద్దాం, దైవ దీవెలు పొందుకుందాం. అటు కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. రెండు చేతులు పైకెత్తి ప్రభుకి విత్తబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. దయగల స్వామి మీకు స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. తిరిగినైనా శుభ శుక్రవారపు ఈ సాయంకాలపునైనా శిలువ ధ్యానపు ఆరాధనలో ఆత్మ చేత బలపరిచి నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. చిన్నమందిగా మేము కూడినప్పటికీ ప్రభా ఆత్మ సంచారం ఇక్కడ జరిగించుచు మమ్మల్ని బలపరిచి ఉత్తేజపరిచినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ దినం నానా ఉపవాసముని ప్రార్థించిన ప్రతి బిడ్డలు మీరు ఎత్తిపట్టుకోండి. వారి అక్కర్లన్నీ కూడా తీర్చి ప్రార్థనలన్నీ కూడా సఫలము చేసి మీకు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. రేపటినైనా మరి ఉదయకాలపు శిలువ ధ్యానం కొరకు బిడ్డలందరూ కూడా సిద్ధపరిచి మీకు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా మరి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి. వారు ఉపవాస ప్రార్థనను ప్రభా, వారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలన్నీ కూడా సఫలము చేసి బిడ్డలకి నైనా గొప్ప దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి చేరొచ్చిన బిడ్డలందరూ కూడా ఎత్తి పట్టుకోమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యున్నత సహవాసం ఇప్పుడున్న మనతోనూ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఉదయకాలపు 5:30కి కలుసుకుందాం.